వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం కునాఫా హోమ్ మేడ్ పాలు, క్రీము, బటర్, కార్న్ఫ్లవర్, మిల్క్ మేడ్, షుగర్, ఇది సేవయ్య షీర్ కుర్మా చేసేది. ఆ సేవ్ని ఒక గిన్నెలో బౌల్ వేసుకొని దాన్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత పాలల్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత దాంట్లోనే ఒక కప్పు షుగర్ వేయాలి. వేసిన తర్వాత అవి కలిపేసి దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి. కలిపినాక దాంట్లో మిల్క్ మేడ్ వేసి ఒక హాఫ్ కప్పు మిల్క్ మేడ్ వేసి కలుపుతూ ఉండాలి. షుగర్ క్వాంటిటీ తక్కువ వేసాం కాబట్టి మిల్క్ మేడ్ కొంచెం ఎక్కువ వేయాలి. వేసిన తర్వాత దాంట్లో క్రీమ్ వేసేయాలి. ఒక కప్పు క్రీమ్ వేసిన తర్వాత దాన్ని కొంచెం గట్టి పడే వరకు ఉండాలి. క్రీమ్ లాగా రావాలి. అది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని కేక్ బౌల్ తీసుకొని దాంట్లో బటర్ రాయాలి. రాసిన తర్వాత ఈ బటర్ ఇంకొంచెము ఆ సేవియాకి రాసేసి దాన్ని ఫస్ట్ బౌల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత దాన్ని క్రీమ్ వేయాలి. దాని మీద చీజ్ క్రీమ్ వేసేసి దాంట్లో చీజ్ వేయలేదు నేను, కాకపోతే ఉట్టి క్రీమ్ అది వేసేసి దాని మీద మళ్ళీ ఆ వేసేయాలి. వేసేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత కింద ఒక పెంక పెట్టేసి దానిపైన ఒక కడాయిలో ఈ బౌల్ పెట్టేసి ఒక మూత పెట్టేసి 15 minutes కాలిన తర్వాత మళ్ళీ తీసి ఒక కడాయిలో వేసి దాన్ని ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తే దాని మీద డ్రై ఫ్రూట్స్, షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసేసి దాన్ని ఒక ఫ్రీజర్లో ఒక 10-15 minutes పెట్టేసినాక తీస్తే దాన్ని అప్పుడు కునాఫా ఈస్ రెడీ. హోమ్ మేడ్ కునాఫా. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చీజ్గా క్రీమీగా టెక్స్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.